Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkaram. ఈ వీడియోలో మనం దర్యాప్తు అధికారి సహజంగా పోలీస్ అధికారి ఒక కేసులో చార్జ్షీట్ పెట్టి దాంట్లో సాక్ష్యం చెప్పినప్పుడు కౌంటర్ కేసులో కూడా విట్నెస్గా ఉండవచ్చునా లేదా ఇది సమస్య. ఈ కేసులో చార్జ్షీట్ పెట్టాడు, అలాగే దానిలో ఆయన సాక్ష్యం కూడా చెప్పొచ్చు. దానికి సంబంధించి కౌంటర్ కేసు కూడా ఉంటే ఆ కౌంటర్ కేసులో ఈయన్ని విట్నెస్ కింద సైట్ చేస్తే వెళ్ళి సాక్ష్యం చెప్పవచ్చునా లేదా? డెఫినెట్లీ ఎస్. యూ కెనాట్ సే నే, ఎందుకంటే 243 సిఆర్పిసిలో వస్తుంది అది, రైట్? సో ఈ కేసు ఒకసారి కేసు పేరు కూడా చూద్దాం. జస్టిస్ ఆనంద్ పథక్ ఆఫ్ మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ బెంచ్ అండి. కేసుల పేరు వీర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్, క్రిమినల్ మిస్లీనియస్ నెంబర్ 54730/2023, decided on 9/1/2024. సో దీంట్లో మధ్యప్రదేశ్ హైకోర్టు వారు allowed the application under 311 కి తీశారు. 311 సిఆర్పిసి, seeking the appearance of the police officer as a witness in the cross case. 311 అంటే రీఓపెనింగ్ బ్యాచ్. ఇది అంటే ఏంటంటే సహజంగా ఒక కేసులో ఒక విట్నెస్ వచ్చిన తర్వాత అతను సాక్ష్యం అయిపోయిన తర్వాత జనరల్గా ఎవిడెన్స్ క్లోజ్ చేస్తానంటారు. కొన్ని సందర్భాల్లో సాక్షులు రారు, మనకు కావాల్సిన సాక్షులు రారు. అతను వచ్చేటప్పటికి జడ్జి గారు క్లోజ్ చేశాడు అనుకోండి, విట్నెస్ అయిపోయింది, 5 సాక్షులు అయిపోయారు, ఇంక మిగతా వాళ్ళు ఏమైనా పో అంటారు జడ్జి గారు సహజంగా. అప్పుడు 311 సిఆర్పిసి కింద ఈ కెన్ ఫైల్ రీఓపెనింగ్ పిటిషన్ అంటాను దాన్ని. అయ్యా మా సాక్షి ఆ రోజు రాలేకపోయాడు, ఈరోజు మనం వచ్చాడు కాబట్టి కొంచెం ప్రాసిక్యూషన్ రీఓపెన్ చేయండి. ఎస్, ఇట్ విల్ అలౌడ్. ఈ కేసు తెలుసుకుంటే కానీ మీకు పూర్తిగా అర్థం కాదు, కానీ మొదట్లో కేసులోకి వెళ్దాం. సో ఇక్కడ 2 పార్టీలు ఉన్నాయి, వీర్ సింగ్ వర్సెస్ అదర్స్. సో అదర్ ఆయన మొట్టమొదట వీర్ సింగ్ మీద ఒక రోజున 15/4/2018 నాడు ఏదో పిఎస్ఏ రాఘవ్ గఢ్ పిఎస్. సో మధ్యప్రదేశ్లో ఇది, ఆ ఊరి పేరు మనం పూర్తిగా పలకటం రాదు, రాఘవ్ గఢ్ అనుకోండి, రైట్? ఈయన కేసు పెట్టారు వీర్ సింగ్ మీద. ఏమని? వాళ్ళు బావి దగ్గరికి పోతే వీళ్ళంతా మాటు అంటే కాపు కాసి మమ్మల్ని అందరినీ కొట్టారు, తిట్టారు, ఒక అన్లాఫుల్ అసెంబ్లీగా వచ్చారని చెప్పి ఐపీసీలో ఉండే సెక్షన్ అన్నీ వేశారు. సెక్షన్ ఏంటంటే 147, 148, 149 అంటే రైటింగ్ కేసు, 307 అటెంప్ట్ మర్డర్ కేసు, 323 మామూలు దెబ్బలు, 294 అబ్యూసింగ్, బోతులు తిట్టుంటారు గ్యారంటీగా, అండ్ ఇక్కడ పడింది సెక్షన్ 3(2) ఆఫ్ ది SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989. ఇది కూడా వేశారు SC/ST కేసు వీళ్ళ మీద. కేసు పెడితే వీర్ సింగ్ వాళ్ళు ఊరుకుంటారు, వీళ్ళు కూడా కౌంటర్ కేసు పెట్టారు. వీళ్ళు అప్పర్ క్యాస్ట్ కాబట్టి SC/ST రాదు. వీళ్ళ కౌంటర్ కేసులో పోలీసు రిజిస్టర్డ్ అనదర్ కేసు 294 అబ్యూజింగ్ ఆర్ ఏమంటారు ఈ న్యూసెన్స్ యాక్ట్, 323, 324 అండ్ 506 ఇంటర్మిడేషన్ రెడ్ విత్ 34 ఐపీసీ. సో డెఫినెట్గా ఒక పెద్దవాడిగా చెప్పుకొని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కేసు ఉంటుంది. అదర్ సైడ్ SC కాబట్టి SC/ST పెట్టారు, చాలా సీరియస్ కేసు అది. రెండోది కూడా పెట్టారు, 2 కేసులు పెట్టారు. 2 కేసులు పెడితే పోలీస్ అధికారి సో SC/ST కేసు ట్రూ అన్నాడు, దాని మీద చార్జ్షీట్ పెట్టేశారు. దాంట్లో సాక్షులు కూడా విచారించడం జరిగింది. ఈ జరిగిన కాలంలో ఈ యొక్క ముద్దాయి వీర్ సింగ్, దీంట్లో ముద్దాయిగా ఉన్నాడు కదా SC/ST కేసులో, ఇతను ఒక పిటిషన్ వేశాడు 311 కింద. ఏది ఎట్ ది స్టేజ్ ఆఫ్ 243 సిఆర్పిసి. 243 ఈజ్ ఎవిడెన్స్ ఫర్ ద డిఫెన్స్. ఏమయ్యా నీకు ఏదైనా ఉందా అన్నప్పుడు, అయ్యా నేను పలానా పోలీస్ అధికారి అంటే ఒక సిఐ గారు 2 SIs ఇద్దరిని సాక్షుల కింద పెట్టుకుంటారు అన్నాడు. పీపీ గారు ఒప్పుకోలే. ఇదేమిటి ఎలా పెట్టుకుంటారండి మీరు? ఆల్రెడీ వాళ్ళు ఈ కేసులో సాక్ష్యం చెప్పారు, పైగా మీరు కూడా డిఫెన్స్ విట్నెస్ కింద వీర్ సింగ్ నువ్వు కూడా నేను ఇట్లా ఎఫ్ఐఆర్ ఇచ్చానని చెప్పావు, దానికా పోలీసులు ఎందుకు అని చెప్పి అబ్జెక్షన్ చేశారు. ట్రయల్ కోర్టు కూడా ఎస్ దే ఆర్ సాటిస్ఫైడ్ ది ఒపీనియన్ గివెన్ బై ది పీపీ అండ్ దే సెడ్ నో, డిస్మిస్ ద పిటిషన్. లేదు, వాళ్ళని సాక్ష్యం కింద తీసుకోవడం లేదు. దాని మీద హైకోర్టుకు వచ్చారు. హైకోర్టు 243 సిఆర్పిసి చదివి క్లియర్గా దానిలో
243 CRPC does not bar the IO to appear as a witness in the counter case. ఎందుకు విట్నెస్కి ఎందుకు చెప్తారు? డిఫెన్స్లో విట్నెస్లు ఉన్నారు ఎందుకు అడుగుతారు? అతనికి ఏమైనా ఉందా? మీరు మళ్ళా బ్లాక్ స్టోన్ గారి ప్రిన్సిపల్కి వెళ్దాం. లెట్ థౌజండ్స్ కన్విక్ట్స్ గో స్కాట్ ఫ్రీ బట్ అన్ ఇన్నోసెంట్ పర్సన్ షుడ్ నాట్ బి పనిష్డ్. 1000 మంది నిరపరాధులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక అపరాధి 1000 మంది అపరాధులు తప్పించుకున్నా పర్వాలేదు, ఎప్పుడు తప్పు చెప్తుంటా, ఒక నిరపరాధికి మాత్రం శిక్ష పడకూడదు. కాబట్టి ఒకవేళ అది నిరపరాధేమో టిల్ ది జడ్జిమెంట్ ఈజ్ ప్రొనౌన్స్ ఈజ్ ప్రెజ్యూమ్ టు బి ఇన్నోసెంట్, అది తెలుసుకోవాలి కదా. సో ట్రూత్ షుడ్ కమ్ అవుట్. పర్పస్ ఈజ్ టు గెట్ ద ట్రూత్ అండ్ హెల్ప్ ది కాజ్ ఆఫ్ జస్టిస్. అందుకని అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్లో లాయర్స్ కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అని చెప్తుంటారు. ఎందుకంటే మీ బాధ మీరు చెప్పుకోవాలి, అదర్ సైడ్ లాయర్ అతని బాధ అతను చెప్పుకోవాలి, మీ ఎవిడెన్స్ మీరు చెప్పాలి, అతని ఎవిడెన్స్ అతను చెప్పాలి. జడ్జి గారు రెఫరీ లాగా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ త్రాసులో ఏదో తరఫున జడ్జిమెంట్ చెబుతారు. కాబట్టి డెఫినెట్లీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్లో లాయర్ ఆల్సో ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. అల్టిమేట్గా హైకోర్ట్ there is no bar that the IO can be examined as a witness in the counter case. ఎందుకంటే అదర్ కేస్ పోలీస్ అధికారి రిజిస్టర్ చేశారు, వారు ఆ స్పాట్కి వెళ్ళారు. అదర్ కేస్ వాళ్ళు రిఫర్ చేశారు, వేరే సంగతి. రిఫర్ చేసినంత మాత్రాన అది ఎఫ్ఐఆర్ జరిగింది, ఎఫ్ఐఆర్లో వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము, దర్యాప్తు చేసినని చెప్పాలిగా. దాన్ని చెప్పడానికి నష్టమే ఉంది, తప్పేం లేదని చెప్పి హైకోర్ట్ హ్యాస్ అలౌడ్ ది పిటిషన్. సో రీఓపెనింగ్ ఆఫ్ witness under 311 CRPC as well as defense 243 CRPC evidence for defense. ఈ 2 సెక్షన్లు మీరు తెలుసుకుంటారని దానికోసం అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సహజంగా రాంగ్ కాన్సెప్ట్ ఏంటంటే ఆ కేసులో సాక్ష్యం చెప్పారు కాబట్టి ఈ కేసులో చెప్పడం లేదన్న భావనలు ఉంటారు. అది కరెక్ట్ కాదు అని చెప్పడానికే ఈ వీడియో చేశాను. దయచేసి ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్కి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.